శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనం నిన్న 1వ శ్లోకాన్ని చెప్పుకున్నాం కదండి, సాయినాథ మహిమాన్విత స్తోత్రంలో. ఇప్పుడు 2వ శ్లోకాన్ని, దాని అర్థాన్ని తెలుసుకుందామండి. భవత్వంద విధ్వంస మార్కాండమిఢ్యం మనోభాగతీతం మునిరజ్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చూడండి, అందులోని ఈ ఫస్ట్ ఉంటుంది కదా, భవద్వంద విధ్వంస మార్కాండమిఢ్యం, సంసారం అనే చీకటిని పోగొట్టు సూర్యుడు లాంటి వాడవు. మన సంసారంలోని ఎన్నో కష్ట నష్టాలు వస్తాయండి, దాన్ని కాంతిలాగా అంటే సూర్యకాంతి వలె వాటిని పోగొట్టు వస్తాడండి ఆయన. మనకి మన సంసారం అనే బంధనలో చీకటి అలుముకుంది. చీకటి అంటే ఒక బాధ అనుకోండి, ఒక కష్టం వచ్చిందనుకోండి, దాంట్లోని ఆయన సూర్యుడు వలె ప్రకాశిస్తూ మనకి కాంతినిస్తాడండి. అంటే మనలో ఆ చీకటిని తొలగిస్తాడట. మనస్సునకు వచనమునకు అతీతుడవుతాడంటండి. మన మనస్సు ప్రశాంత పడడానికి ఆయనే అతీతుడవుతాడు, మనకి దగ్గర అవుతాడట. మనలో ఉండే చీకటిని తొలగించి సూర్యకాంతి వలె ఆయన మనకి కాంతినిస్తూ మన మనస్సులోకి ప్రవేశించి మన మనస్సుకి ఊరటనిస్తూ మునులకు ధ్యానమగ్గుడగు. అంటే చూడండి, మునులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాగుంటుంది, ధ్యానమే వాళ్ళకి ఆహారం. నిజంగా అలాంటి మనస్సు మన మనసులోకి ప్రవేశించి అలాంటి ధ్యానం చేసుకునేలాగా, అంటే ప్రశాంతమైనగా ఉండడానికి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే చాలా మంచిదని అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ధ్యానం అనేది ఎప్పుడు వస్తుంది, మనకి ప్రశాంతత ఉన్నప్పుడు వస్తుంది. అలాంటి ధ్యాన మగ్నుడవుతాడు మన మనసులోకి దూరి అయినా మనకి ధ్యానం లాంటిది ప్రవేశిస్తుంది. జగత్తునందు వ్యాపించిన వాడుగు నిర్మలుడగుతాడు. అంటే ఎప్పుడైతే ఆయన మన హృదయంలోకి ప్రవేశించి మనలో ఉండే చీకటిని తొలగిస్తాడో, మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి మనల్ని ధ్యానమగ్నుల్ని చేసి ఆయన చూడండి మనల్ని నిర్మలుల్ని చేస్తాడు. చేసి నిర్గుణుడగు నీకు నమస్కరించేదను. దేవా, మేము ఎంతో కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాం, మాకు వెలుతురునిచ్చావు, చీకటి నుంచి వెలుతురులోకి తీసుకొచ్చావు. వెలుతురు నుంచి మాకు మా మనసులోకి ప్రవేశించి మాలో ఉండే బాధల్ని తొలగించి మాకు ప్రశాంతతనిచ్చావు. మమ్మల్ని ధ్యానులుగా మార్చావు, మార్చి ఏం చేస్తాడండి, మనల్ని నిర్మలం చేస్తాడండి. మనస్సు నిర్మలమైతే కదా ధ్యానము వస్తుంది. అప్పుడు ఆ నిర్మల మనస్సుని చేసి ఆయన చూడండి, ఇలా ఇన్ని రకాలుగా చేస్తున్నా నేను నీకు నమస్కరించుకోండి ఎలా ఉంటాను దేవా, నిన్ను పూజించుకోండి ఎలా ఉంటాను నేను. నువ్వు నన్ను ఇన్ని రకాలుగా నా బాధల్ని తొలగిస్తున్నావు, నాలోని చీకటిని తొలగించి నాకు వెలుతురుని ప్రసాదిస్తున్నావు, నాలోని ప్రశాంతతని ఇస్తున్నావు. నిన్ను నమ్ముకున్నందుకు, నీ పాదాలను పట్టుకున్నందుకు నాకు ఇంత చేస్తున్నావు కదా దేవా, నీకు నిరంతరం నమస్కరించుకోండి ఎలా ఉంటాను తండ్రి అని మనము వేడుకుంటూ ఉండాలండి. దాని భావం అది, దాని భావం చూశారు కదా. భవద్వంద విధ్వంస మార్కాండమిఢ్యం మనోభాగతీతం మునిరజ్జానగమ్యం జగద్వాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓ ఈశ్వర సంభూతుడవైన నీవు మాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తున్నావయ్యా, నీకు ఎప్పుడూ నేను నమస్కరించుకుంటూనే ఉంటాను తండ్రి సాయిదేవ అని మనందరం కూడా ఆయన్ని వేడుకుందామండి. మళ్ళీ రేపు 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామండి.